ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారు, నా ఏజ్ 60 ఇయర్స్, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, నా ఏజ్కి ఏది సూట్ అవుతుంది, ఎన్ని రకాలు ఉంటాయి అని చెప్పి అడిగారు. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలాసార్లు మన ఛానల్లో చెప్పాను మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది. ఫిర్బీ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి కొంచెం నేను సమ్మరీ ఇస్తాను, ఎక్కువ డీటెయిల్గా వెళ్ళను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్ విషయంలో 60 ఇయర్స్ దాటిన తర్వాత మీరు ఎట్ ఎనీ కాస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లోకి రాకపోవడమే మంచిది. దీంట్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు పెద్దగా నాలెడ్జ్ ఉండదు కంప్యూటర్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ. సో ఎవరో ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతారు. పిల్లలేమో ఎక్కడో ఫారెన్లోనే ఎక్కడో ఉంటారు. సో వీళ్ళు వచ్చేసి మీకు ఇంత రిటర్న్స్ ఇస్తాం అంత రిటర్న్స్ ఇస్తామని తీసుకెళ్ళిపోయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో మీకు క్లారిటీ లేక మీ డబ్బు లాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకవేళ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ 60 ఇయర్స్లో కొంచెం లిమిటెడ్ రిస్క్ తీసుకుందాం అనుకుంటే హ్యాపీ, కానీ దాంట్లో మాత్రం కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 0 KYC ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం, ఇక టాపిక్లోకి వద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ అనేది ఉండేది. ఈ స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కోల్గేట్ ఉంది, హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళది కోల్గేట్ పౌడర్. ఈ కోల్గేట్ని జనరల్లోకి తీసుకురావడానికి ఈ కోల్గేట్ కంపెనీ వాళ్ళ దగ్గర ఒక 20-30% క్యాపిటల్ ఉంది. మిగిలిన 70% అంటే అది తయారు చేయడానికి 1 లక్ష రూపాయలు ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఒక 1 lakh అనుకుందాం. వాళ్ళ దగ్గర ఒక 30,000 ఉంది, మిగిలిన 70,000 అప్పులకు వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్తే ఇంట్రెస్ట్ కట్టాలి. ఒకవేళ సక్సెస్ అయిందా హ్యాపీ, ఫెయిల్ అయిందనుకో అది చాలా డేంజర్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆస్తులను అమ్మేసి బ్యాంకులు తీసుకుంటారు. అందుకని ఏం చేశారంటే, ఈ పెట్టుబడి కోసం జనాలందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడానికి ఒక స్టాక్ మార్కెట్ అని ఒక ఆప్షన్లోకి వచ్చారు. అక్కడికి వచ్చేసి వాళ్ళు ఐపీఎల్లోకి వస్తారు. బాస్ నాకు ఇంత ఫండింగ్ అవసరం ఉంది, ఒక 70,000 అవసరం ఉంది, మీరందరూ ఇవ్వండి. సో మీరు కూడా పెట్టుబడిదారులు, మీరు కూడా నా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మనం అందరం పార్ట్నర్స్. ఈ ప్రాఫిట్ వస్తే అందరికీ ప్రాఫిట్ పంచిపెడతాం, లాస్ వస్తే లాస్ అందరం భరించాలి అని చెప్పారు. ఓకే, ఇట్లా ప్రతి కంపెనీలు కూడా ఈ స్టాక్ మార్కెట్లోకి రావడం స్టార్ట్ అయింది. మన దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన ఇన్కమ్ పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అంటే. అయితే చాలా సంవత్సరాల వరకు, దాదాపుగా 1970s వరకు కూడా ఏమైందంటే, ఒక్కొక్క స్టాకు 5,000, 6,000, 7,000 కూడా ఉండేటి. మనలాంటి మిడిల్ క్లాసు ఈ 5,000తో దొరికితే ఒక్క స్టాక్ కొనేవాళ్ళం, నెలకొక్క స్టాకే కొనేవాళ్ళం. ఆ స్టాక్ పెరిగితే డబ్బులు పెరిగాయి, లేకపోతే ఆ స్టాక్ పడిపోతే మనీ పడిపోతూ ఉండేది. అంటే మనం పెట్టిన పెట్టుబడి లాస్ అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ వాడికి అంత డబ్బు లాస్ అవ్వడం అంటే భయం కదా. సో అందుకని చాలామంది ఇందులోకి రావడం తగ్గిపోయింది. డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, అంటే డబ్బున్నోడే అందులో పెట్టుబడి పెడుతున్నాడు, మనలాంటి మిడిల్ క్లాస్ అందులోకి రావట్లా. ఈ విషయం గమనించిన కొన్ని ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, అంటే మనం స్టాక్ కొనడానికి ఎవరినైతే ఒక మిడిల్లో ఒక బ్రోకర్ని తీసుకుంటామో ఏఎంసీని కూడా అలా అనుకోవచ్చు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ ఏఎంసీలు ఏం చేశాయంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక 5,000 పెడితే ఈ 5,000 ఒకే కంపెనీలో పెట్టాల్సి వస్తుంది కదా. ఇలా కాకుండా ఇలాంటి మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరి దగ్గర కూడా మనీ ఈ 5,000 నెల కనెక్ట్ చేసి ఈ మొత్తం వచ్చిన డబ్బుతోటి ఒక 10-20 స్టాక్స్ను కొనేయాలి. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మీ 5,000 ఓకేనా. సో మీలాంటి వాళ్ళు ఒక 100 మంది 5,000 పెట్టారు, ఎంత అయింది, దాదాపుగా 5 లక్షలు అయింది. 5 లక్షలు అయినప్పుడు కొన్ని స్టాక్స్, ఒక 10 స్టాక్స్ హిందుస్థాన్ యూనిలివర్లో, ఇంకో 10 స్టాక్స్ రిలయన్స్లో, ఇంకో 10 స్టాక్స్ వీటిలో, ఇలా అన్నిట్లలో ఇన్వెస్ట్ చేశారు. ఆ ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ని మీ 5,000లో రిలయన్స్లో ఎంత పెట్టారు, హిందుస్థాన్ లీవర్లో ఎంత పెట్టాడు, హెచ్డిఎఫ్సిలో ఎంత పెట్టారు, దాని ప్రకారం మీకు ప్రాఫిట్ ఇచ్చేటట్టు
ప్లాన్ చేశారు. దీనికి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, ఆ ఫండ్ మేనేజర్ని రిక్రూట్ చేసుకుంటారు. ఈ ఫండ్ మేనేజర్ మన మనీని మొత్తం ఏ స్టాక్స్లో పెట్టాలి, వాటిని ఎలా తీయాలి, ఆ తీసి మనకు ప్రాఫిట్ ఎలా ఇవ్వాలని చూసుకుంటాడు. ఇది 1970s నుంచి ఈ కల్చర్ స్టార్ట్ అయింది. దీన్నే మ్యూచువల్ ఫండ్ అంటారు. ఇక్కడ మనం రిస్క్ ఎక్కువ తీసుకోలేము, ఎట్ ద సేమ్ టైం మన మనీ మొత్తం ఒకే కంపెనీలో పెట్టరు. దాదాపుగా మనం ఎంచుకున్న స్టాక్ని బట్టి, ఎగ్జాంపుల్కి ఇండెక్స్ ఫండ్స్లో మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ తీసుకున్నారనుకోండి, నిఫ్టీ 50 అని ఉంటుంది. అంటే మీ 5,000 50 కంపెనీస్లోకి వెళ్ళిపోతాయి, టాప్ 50 కంపెనీస్లోకి. ఇంతకుముందు మీ 5,000తో ఒకటే స్టాక్ కొనేవాళ్ళు, ఇప్పుడు ఇదే 5,000తో టాప్ 50 కంపెనీస్లో మీ మనీ వెళ్ళిపోతున్నాయి. బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ అని ఉంటుంది, ఇది టాప్ 30 కంపెనీస్ అనమాట. మీ 5,000, నేను మాట వరుసగా చెప్తున్నా, 5,000 అంటే 5,000 కాదు, మీరు 1,000 రూపాయలు పెట్టినా అది అంతే అవుతుంది. సో ఇంతకుముందు 5,000లో ఒకే స్టాక్ వచ్చేది మీకు, ఇప్పుడు దీంతో 30 కంపెనీస్లో మీ మనీ వెళ్ళిపోతుంది. సో ఆ 30 కంపెనీస్ పెరుగుతున్నప్పుడు దాని మీద మీకు ఒక ప్రాఫిట్ వస్తుంది. మధ్యలో మేనేజ్ చేస్తున్న వ్యక్తి కొంచెం ఫీజు తీసుకొని ఆ మిగిలిన అమౌంట్ మనకి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంది, రిస్క్ తక్కువ. రెండోది, మనమే పూర్తిగా అందులో కూర్చోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ నెల నెల డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఆ అమౌంట్ లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. స్టాక్స్లో అనుకోండి, ఒకవేళ ప్రాఫిట్ వస్తే 200-300% ప్రాఫిట్ వచ్చేది ఉంది, లాస్ వస్తే మొత్తం పోయేది ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో 50 కంపెనీల మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక కంపెనీ పెరిగినా ఒక కంపెనీ తగ్గినా యావరేజ్ రిటర్న్ చూస్తూ 12% నుంచి 20% దాకా రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. అంటే మినిమం రిటర్న్స్ వస్తాయి, మరీ అద్భుతాలు కాదు, మినిమం రిటర్న్స్ వస్తాయి. మన మనీ మనకు సేఫ్టీగా ఉంటూ రిటర్న్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా దాదాపుగా 4,000 ఫండ్స్ ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 4,000 ఫండ్స్ ఉన్నాయి. ఎంత దరిద్రపు ఫండ్ అయినా సరే, ఎంత వేస్ట్ ఫండ్ అయినా సరే, మీరు ఒక 10 నుంచి 20 సంవత్సరాలు కనుక పెట్టుకుంటే మినిమం రిటర్న్ చూడగలుగుతారు. కొంతమంది ఏం చేస్తారు, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెట్టామా 2 సంవత్సరాల్లో రిటర్న్ రావాలి. అది ఎవడో సజెస్ట్ చేసినా కొద్దిగా రిస్క్ ఉండే ఫండ్స్లో పెడతారు. అలా కాకుండా కొద్దిగా సేఫ్టీ ఫండ్స్లో పెట్టామనుకోండి, ఓకే, ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్కమ్ తక్కువే ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఇలా కొంచెం యావరేజ్గా బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఇంకొక 2-3% ఎక్కువ వచ్చే దాంట్లో మనం సేఫ్ జర్నీ చేసామనుకోండి, లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ బాగా చూస్తారు. నాకు సంవత్సరంలో ఇన్కమ్ కావాలి, 2 సంవత్సరాలు ఇన్కమ్ కావాలని చాలామంది స్టాక్ మార్కెట్లో వాళ్ళ స్టాక్ను చెక్ చేస్తున్నట్టు మ్యూచువల్ ఫండ్లో ఊరికే చెక్ చేస్తూ ఇది బాగా పెరగట్లేదు, బాగా తగ్గట్లేదని దాన్ని అమ్మేసి మ్యూచువల్ ఫండ్స్ రాంగ్, దీంట్లో డబ్బు రాదు అని భయపడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన ప్రాసెస్సే తప్పు, అంతే. కొంచెం మనకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కొద్దిగా రీసెర్చ్ చేసి నన్ను అడిగితే నేను 100-200% ఇండెక్స్ ఫండ్స్లో మీరు వెళ్ళొచ్చు. ఇండెక్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, ఈ మూడిట్లో కనుక వెళ్ళారనుకోండి, అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కవర్ అవుతాయి. సో రిస్క్ తక్కువగా ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా 12-15% డ్రా చేసుకోవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది, నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, నాకు అసలు ఐడియా లేదు కదా అంటే, సింపుల్గా మీ మొబైల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి నేను ఒక ఆప్షన్ చూపిస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో అయినా తీసుకోండి, రీసెంట్ వీడియోస్, ఈ వీడియో ఓపెన్ చేసి కింద మోర్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వరుసగా మన వాట్సాప్ గ్రూప్స్ వస్తాయి. ఇందులో థర్డ్ వన్ చూడండి, పేటిఎం మనీ అని ఉంటుంది, మనం రిఫరల్ చేసేది. మీ ఇష్టం, మీరు దేంతో అయినా వెళ్ళండి. నేను పేటిఎం మనీది ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇదే చెయ్యండి అని నేనేం రిఫర్ చేయను, మీ ఇష్టం, ఏ యాప్ నుంచి అయినా చేసుకోవచ్చు. ఈ పేటిఎం మనీ అనే ఆప్షన్ క్లిక్ చేశా. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, దానికి ఒక ఓటీపీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు స్టాక్స్ కోసం వచ్చారేమో అనుకుని వాళ్ళు డీమ్యాట్ డీటెయిల్స్ కొన్ని అడుగుతారు. మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, కంపల్సరీ పాన్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి. మీరు ఏ యాప్కి వెళ్ళినా అడుగుతారు. ఇది యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్కి డీమ్యాట్ అక్కర్లా, కానీ ఈ స్టాక్స్ కూడా ఉంటుంది కాబట్టి డీమ్యాట్ చేపిస్తారు. సో ఈ యాప్లో ఇలా అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, డాష్ బోర్డ్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అని కనపడుతున్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో నేనేం చెప్పాను, యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని చేశాను. ఓపెన్ చేయండి, క్లిక్ చేశారు. సో 3 ఇయర్స్లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, 5 ఇయర్స్లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, సో ఓవరాల్ లాంగ్ టర్మ్లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇన్వెస్ట్ నౌ, ఆ అమౌంట్ సెలెక్ట్ చేసి నెలకు 5,000 అనుకున్నాం, 5,000 పెడతారు, ఇన్వెస్ట్ నౌ పెడతారు. మీరు ఏ బ్యాంకుతో కనెక్ట్ చేశారో ఆ బ్యాంకు నుంచి ఇందులోకి డబ్బులు కలెక్ట్ అవుతాయి.
సో మీరు పెట్టిన అమౌంట్ ఓకే కొట్టిన తర్వాత 2 వర్కింగ్ డేస్లో ఈ అమౌంట్ మీకు అలాట్ అవుతుంది. సో తర్వాత మీ డాష్ బోర్డ్లో ఇది ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుందని చూడవచ్చు. సో ఇలా ఎన్ని ఫండ్స్ అంటే అన్ని ఫండ్స్ ఇలా అక్కడికి వెళ్ళిపోయి రీసెర్చ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకొని ఫండ్ పెట్టవచ్చు. ఇలా మీరు మనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే మీ దగ్గర ఫోన్పే ఉందనుకోండి, ఈ డీమ్యాట్ అకౌంట్లు కూడా ఎక్కర్లేదు. ఫోన్పేలోకి వచ్చితే మీకు వెల్త్ అనే ఒక డిపార్ట్మెంట్ కనపడుతూ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ షాట్. ఆ వెల్త్ క్లిక్ చేయండి, వెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్ పేరు ఎతకండి, అందులో ఉంటుంది ఇన్వెస్ట్ నౌ. సో మీకు దాంట్లో నుంచి డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇలా ఆటోమేటిక్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ పెట్టుకోవాలి. ఆటోమేటిక్ ప్రాసెస్ మిమ్మల్ని అది ఏం స్టెప్స్ అడుగుతుందో ఆ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మీ మరి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బస్ కొంచెం నాలెడ్జ్ తీసుకోండి, గుడ్డిగా ఫాలో అవ్వకండి. నన్నైనా సరే గుడ్డిగా ఫాలో అవ్వమని నేను ఎప్పుడూ అడగను. నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఈ గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఏమవుతుందంటే ఏమైనా లాస్ అయిపోయినామంటే పలానా వల్ల లాస్ అయిపోయినాం అంటారు. లాస్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ఫిర్బీ కొద్దిగా నాలెడ్జ్ తీసుకుంటే మీ నాలెడ్జ్ మిమ్మల్ని కాపాడుద్ది కదా. రేపు మీ నెక్స్ట్ జనరేషన్ గైడ్ చేయడానికి మీ నాలెడ్జ్ ఉపయోగపడుద్ది కదా. పొద్దాక ఎవరి మీదనో డిపెండ్ అవ్వడం కాకుండా కొంచెం నాలెడ్జ్ తీసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.